అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నక్కపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడుపాటి శివదత్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ పిలుపు మేరకు ప్రతి శనివారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని అన్నారు. పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో 4 మండలాల్లో నిర్వహించే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గత వారం రోజులుగా విపరీతమైన తుఫాన్లు పడతా ఉన్నాయి. తుఫాన్ల బాధితులు మరి అటు మన జిల్లాలో లేవు కానీ ఇతర జిల్లాల్లో విపరీతంగా ఉండడం, ప్రత్యేకంగా కృష్ణా, గుంటూరు అటు సైడ్ బాగా ప్రజలు, విజయవాడలో ప్రత్యేకంగా చెప్పాలంటే చాలామంది అవస్థకు గురైన పరిస్థితులు మీరు చూశారు. అయితే అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా అధికారంలో లేనప్పుడు కూడా ప్రజా సమస్యల మీద ఎన్నోసార్లు స్పందించిన గుణం ఉన్న నాయకులు. ఆయన ఈనాడు మరి ప్రజల కోసం, ప్రజల కష్టాలను చూసి ప్రభుత్వంతో పని లేకుండా ఓ పక్క ప్రభుత్వ అధికారులతో పనిచేస్తూ ఓ పక్క వ్యక్తిగతంగా కూడా ఆయన విరాళాలు మరి ప్రజల కోసం కేటాయించడం అనేది నిజంగా మా అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 6 కోట్ల రూపాయల నిధులని ఆయన ఇటు ఆంధ్రప్రదేశ్ సీఎం నిధికి 1 కోటి రూపాయలు, అలాగే 400 పంచాయతీలు ఏవైతే వరద ముంపుకు గురయ్యాయో ఆ యొక్క ప్రతి పంచాయతీకి 1,00,000 రూపాయలు చొప్పున 4 కోట్ల రూపాయలు, అలాగే తెలంగాణలో కూడా పడుతున్న వర్షాలని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి మరో 1 కోటి రూపాయలు, ఇలా 6 కోట్ల రూపాయలు నిధుల్ని కేటాయించి మరి వాటికి విరాళంగా ఇచ్చినటువంటి మా అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున, ప్రత్యేకంగా పాయకరావుపేట నియోజకవర్గ నాయకత్వం తరఫున మేమందరం కూడా ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఆయన ఎప్పుడూ కూడా ప్రజా సమస్యలకు అందుబాటులో ఉండాలని చెప్పి మా అందరికీ కూడా గత నెల రోజులుగా జనవాణి కార్యక్రమం మంగళగిరిలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే 2 రోజులు చొప్పున కూర్చొని అక్కడ ప్రజల యొక్క కష్టాల ఆర్జీలు తీసుకొని సమస్యలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే చాలా దూర ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్ళి ఆర్జీలు ఇస్తూ ఉన్నారు. అలాగే మన నియోజకవర్గం నుంచి కూడా ఒక 2-3 ముసలోళ్ళు కొంతమంది ఇవ్వడం కూడా జరిగింది. అయితే అందులో భాగంగా ఇప్పుడు జనసేన పార్టీ పాయకరావుపేట నియోజకవర్గ నాయకత్వం తీసుకున్న నిర్ణయం ఒకటే. మాకు ఇక్కడ నక్కపల్లి పార్టీ కార్యాలయంలో రేపటి నుంచి నిర్విరామంగా 4 రోజుల పాటు జనవాణి కార్యక్రమం పెడుతున్నాం. ఈ జనవాణి కార్యక్రమం అంటే ప్రత్యేకంగా ఇక్కడ ఎన్నో పంచాయతీలు ఉన్నాయి. ఈ నక్కపల్లి మండలంలో ఉన్న అన్ని పంచాయతీ సమస్యలన్నిటి కూడా సామాన్యులకి ఎవరు ఇబ్బంది కలిగినా, అలాగే పంచాయతీ నాయకత్వం, జనసేన నాయకత్వానికి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా సరే ఇక్కడ నక్కపల్లి కార్యాలయంలో రేపటి నుంచి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా మా యొక్క ఆఫీస్ ఇన్ఛార్జ్, మన నక్కపల్లి కార్యాలయం ఇన్ఛార్జ్ గణేష్ గారు, అలాగే అనకాపల్లి జిల్లా జాయింట్ సెక్రటరీ అప్పలరాజు గారు, అలాగే మరొక సహాయ ఇన్ఛార్జ్ చంద్రరావు గారు, ప్రత్యేకంగా దీన్ని లీడ్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి జిల్లా సెక్రటరీ మరియు కాగిత ఎంపీటీసీ ఆకేటి గోవిందరావు గారు దీన్ని లీడ్ చేస్తూ ముందుకెళ్తారు. సో ఇక్కడ వీరికి అందుబాటులో ఉంటాం. ప్రజలకి జనసేన పార్టీ నాయకత్వం అందుబాటులో ఉంటుంది. అలాగే నక్కపల్లి మండలంలో స్టార్ట్ చేసిన ఈ జనవాణి కార్యక్రమాన్ని రేపు కోటవర్ట్ల, అలాగే రాయవరం, పాయకరావుపేట మండలాల్లో కూడా పెట్టబోతున్నాము. దానికి కూడా కొంతమంది కమిటీని వేసి నియమించబోతున్నాం. సో పాయకరావుపేట నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే మా యొక్క జనసేన పార్టీ నాయకులకి మీ సమస్యలను తీసుకొచ్చి ఇక్కడ తెలియపరిస్తే వెంటనే తక్షణమే ఇక్కడ పంచాయతీ సమస్యలు ఉంటే ఈ మండలానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఇక్కడ ఆకేటి గోవిందరావు గారు కానీ మరితర కమిటీ సభ్యులు కానీ తీసుకుంటారు. అలాగే రాయవరం మండలం వచ్చేసరికి